మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. జడ్జెస్ కొంతమంది జడ్జెస్ని తిడుతున్నారు, కరెక్ట్గా జడ్జిమెంట్ లేదని చెప్పి. మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ వర్క్, వాళ్ళ జాబ్ చాలా ఎక్సలెంట్గా చేశారు. మ్మ్. నన్ను బిందు మాధవి గారు నువ్వు అని ఏకవచనంతో సంబోధించి లేకపోతే యువర్ లూజర్ అని చెప్పిన దానికి నేను బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే నేను చేసిన యాక్ట్ గురించి ఆవిడ చెప్పాను కాబట్టి యాజ్ అన్ ఇండివిజువల్ తనకు అలా అనిపించింది, అది అన్నారు, నాకు నేనే యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంకొకరు అన్నాక నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? అవును, వెరీ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. Okay. తర్వాత నేను నర్వస్ కొన్నాను కాబట్టి కొన్ని ఫ్రేమింగ్ ప్రాపర్గా చేయలేకపోయాను, ఫార్మేషన్ డాట్స్ కనెక్ట్ అవ్వలేదు. బట్ స్టిల్ అభిజిత్ గారు ఎవరైనా అనుకుంటారు ఇది నిజంగా ఫేకా కాదు, ఇతనిలోంచి ఏముందో ట్రూ సైడ్ తీయాలనే కదా పరిగెత్తమన్నారు, పరిగెత్తాను. లోపలికి వెళ్ళినప్పుడు నాకు ఆ డార్క్గా ఉంది, నాకు ఆ మాస్క్ వేసుకొని చాలా సఫికేటింగ్ ఉంది, నాకు ఆల్రెడీ ఉడికిపోతున్నా. టక్కుమని నాకు ఆ లైటింగ్ అడ్జస్ట్ అవ్వలేదు. నేను ఒక ఇంట్లో ఒక లైటింగ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నామని టక్కుమని నాకు అది బాల్స్ కనపడలా. ఐ యాక్సెప్ట్. తర్వాత నేను చాలా బాల్స్ పట్టుకున్నాను. తర్వాత పరిగెత్తుకొచ్చి నేను ఆగ్గానే ఊపిరి ఆడట్లేదు, తెలుసు కదా మనం రప్పుతాం కదా, ఆ టైంలో బాటిల్ ఇస్తారు, వాటర్ బాటిల్, డ్రింక్ బాటిల్ క్యాచ్ చేస్తాను నేను. వావ్ అన్నారు శ్రీముఖి గారు, అది చూపించలేదు. బట్ ఓకే ఫైన్, నాట్ ఏ ప్రాబ్లం. తర్వాత లూజర్ బోర్డ్ తీసి మాట్లాడమన్నారు, నేను తీనన్నా లూజర్ బోర్డ్ వేసుకునే మాట్లాడాను, సింపుల్ అయిపోయింది. సో నా విషయం అయితే, నా దృష్టిలో అయితే జడ్జెస్ దే డిడ్ దేర్ వర్క్ అండ్ వండర్ఫుల్. అండ్ శ్రీముఖి గారు రియల్లీ ఐఎమ్ వెరీ గ్లాడ్. శ్రీముఖి గారు నాలో చూసారు సైడ్. నేను అన్నాను కూడా, మీరు అలా జడ్జ్ చేసేస్తున్నారు, నేను పరస్త్రీని కనీసం ముట్టుకొని తప్పుడు దృష్టితో కూడా చూడను, ఎలా జడ్జ్ చేస్తారు నన్ను? కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు అన్నప్పుడు నవదీప్ గారు నిజంగా హీ హాస్ గివెన్ అన్ ఆప్షన్. ఇంకో విషయం తెలియలేదు, నేను అభిజిత్ గారు యువర్ రాంగ్ అన్నా కూడా ఐ రెస్పెక్టెడ్ దట్, థ్యాంక్ యూ చెప్పాను. అంతే కదా, వాళ్ళు నాలో ఫైర్ పుష్ అయిపోతే అలా మాట్లాడి ఉండేవాడిని కాదేమో. నవదీప్ గారు ఒక అవకాశం ఇచ్చారు, అన్నారు ఆయన ఏమనంటే ఈయనలో ఏదో ఉన్నాయి సైడ్స్, లేయర్స్ ఉన్నాయి, షేడ్స్ చూడాలి, ఇప్పుడు మనకు అర్థం కావట్లా, తెలియట్లా, ఐ వాంట్ గివ్ అన్ ఆపర్చునిటీ. అది జరిగింది, అంత సింపుల్. ఇప్పుడు లైక్ ఒక టాపిక్ చాలాసేపు షూట్స్ అయ్యింది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా బాటిల్ కానీ ఇది కానీ అలసిపోయినవి చాలా కట్ అయ్యాయి కదా, ఇలా చాలా మీరు మీ కొన్ని విషయాలు ఏమైనా కట్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా? షో ఫార్మాట్ కదా, ఇప్పుడు మనం చూసేది 30 minutes మనకి టెలికాస్ట్ అవుతుంది, 1 hour టెలికాస్ట్ అయినప్పుడు గంటన్నర 2 గంటలు ఏదో జరిగిందో మొత్తం అంటే ఒకటి అబ్బా ఇది మిస్ అయ్యింది, ఇది ఉంటే చాలా సార్లు అనిపిస్తుంది. ఎందుకంటే అది మన హ్యూమన్ పర్స్పెక్టివ్ గా, మన పాయింట్ ఆఫ్ వ్యూలో అరే ఈ పాయింట్ వచ్చింటే బాగుంటుంది. ఇలా ప్రతి కంటెస్టెంట్ అనుకుంటే అప్పుడు ఏమంటే ఒక సీరియల్ తీయాలి, రామకోటి తీయాలి, అది సాధ్యపడదు కదా. వీ షుడ్ రెస్పెక్ట్ ద షో ఫార్మాట్ అంతే. ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు ఈ సీజన్లో ఫ్రెండ్స్ ఉన్నారా? ఇప్పుడు అగ్ని పరీక్షలో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? ఇదో క్వశ్చన్ కూడా అడిగారు నన్ను, ఫ్రెండ్షిప్ చేయరా, బయట ఫ్రెండ్స్ ఉన్నారా అడిగారు. నాకు చాలా లిమిటెడ్ ఉన్నారు, నేను క్లియర్ చెప్తాను శివ. నేను మనసుతో ఆలోచిస్తా, ఏ ఫ్రెండ్ అయినా కూడా నేను, నాకు ఆ ఫ్రెండ్ కులానికి, మతానికి, ప్రాంతానికి విపరీతంగా ఉంటేనే, విరుద్ధంగా ఉంటేనే నాకు నచ్చుతాడు. ఓకే, ఈ పారామీటర్స్ మీద ఏమైనా మాట్లాడితే నాకు నచ్చదు. తర్వాత నేను మనస్ఫూర్తిగా లోపల డీప్కి వెళ్తే అదే ఫ్రెండ్ అనుకుంటాను నిజంగా. బయట హాయ్ బాయ్ అనే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, నా డెఫినేషన్ వేరు. ట్రూ ఫ్రెండ్ అనే అతను కొన్ని క్వాలిటీస్ ఉండాలి, ఈ సెట్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలి అనుకుంటాను. ఒకటి చెప్తున్నా, గులకరాలు కంకరాలు అన్ని చోట్ల దొరుకుతాయి, అబాండెంట్గా దొరుకుతాయి. డైమండ్స్ ఆర్ రేర్, ట్రూ ఫ్రెండ్ ఈస్ వెరీ రేర్, సింపుల్. అదే సో నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ, లిమిటెడ్ పీపుల్. అక్కడ చెప్పడం మై పేరెంట్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్, మై వైఫ్ ఈస్ బెస్ట్ ఫ్రెండ్. నాకు సెట్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, లిమిటెడ్గా ఉన్నారు. షోలో నన్ను అడిగారు, నేను ఐ వాజ్ వెరీ క్లియర్. నేను ఒకటే మాట చెప్తా, షోలోకి వెళ్ళేది ఫ్రెండ్షిప్ చేయటానికా? కాదు. బట్ ఆర్గానిక్ అవుతే ఓకే ఫైన్, బట్ అక్కడ ఆర్గానిక్ అయినా ఏదైనా ఫ్రెండ్షిప్ నేను అదే చెప్తున్నాను. అది చెప్పాక నా ఫ్రెండ్ అనేది నాకు క్లోజ్ ఫ్రెండ్, డీప్ ఫ్రెండ్ అది కాదు, నాకు తెలుసు కదా, నాకు మనసుకి హత్తుకోవాలి. ఇప్పుడు మీ జీవితంలో ఒక మనిషితో 24/7 100 days ఎప్పుడు జర్నీ చేసి ఉండరు కదా. కరెక్ట్. ఇక్కడ చేయబోతున్నారు, ఏ పర్సన్ తోటి, మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా, మీ డైమండ్ ఫ్రెండ్ అయినా చేయరు. కరెక్ట్. కానీ ఇక్కడ చేస్తారు, చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి అంటే ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ అవుతారు కదా, ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్ గా. ఎందుకంటే ఆబ్వియస్ గా నేను అన్ని రోజులు ఒకేలాగా ఏదో అగ్ని జమదగ్నిలా కూర్చోలేను. నాలో ఇంకో వేరే షేడ్స్ కూడా ఉంటాయి కదా. నాలో నా హ్యూమర్ యాంగిల్, ఐ యూస్ టు హ్యూమర్ ఆర్ థార్ హ్యామర్, రెండు ఉంటాయి. సో కాబట్టి ఆబ్వియస్గా అక్కడ వెళ్ళినప్పుడు ఆర్గానిక్గా మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. అదే కొంచెం నాకు భయం ఏంటంటే, ఇక్కడ మనం కొన్ని మాట్లాడితే దీన్ని మనకి ఎగనిస్ట్గా వాడతారు, అర్థం కదా. ఇట్ హ్యాపెండ్, అగ్ని పరీక్షలో ఇది జరిగింది. నేను మోస్ట్లీ నేను ఐసోలేట్ అయిపోయి ఒక్కనే ఉంటాం ఇష్టపడతాను. ఐ వాస్ వెరీ ఫోకస్డ్, టార్గెటెడ్ ఆన్ మై జర్నీ అండ్ మై గోల్. ఓకే, షోలోకి వచ్చిన తర్వాత కెమెరా ముందుకు వచ్చినప్పుడు యూ గివ్ ద టాస్క్
వాట్ ఐఎమ్, మై క్యాలిబర్, మై పొటెన్షియాలిటీ ఎంతవరకు ఉందో అది ప్రూవ్ చేసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే నేను కొంచెం క్లోజ్ అవుతే ఆటోమేటిక్ ఏమవుతుందంటే నేను కొంచెం ఎమోషనల్ పర్సన్ని. నేను ఎంత కోపం ఉందో నాలో ఎమోషనల్ సైడ్ కూడా ఉంటుంది. ఆటోమేటిక్ క్లోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే నాకు ఒక ఫిల్టర్ బ్యారియర్ వచ్చేస్తుంది, ఆ మనిషిని గట్టిగా అనలేను. తర్వాత రెండవది, ఇప్పుడు మీరు నేను ఒక వ్యూవర్గా నేను చూసినప్పుడు సీజన్గా, లేదా నా పర్సనాలిటీ ఫస్ట్ ఇంతే. నేనేం కోరుకునేవాడు అంటే సోలో ప్లేయర్ ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా వెళ్ళి ఆడేవాడిని నేను అప్రిషియేట్ చేస్తా. గ్రూపులు కట్టడం, కప్పులు అవటం నాకు ఇష్టపడను. ఇప్పుడు ఇన్ని రోజులు చూసిన సీజన్స్ లో ఎవరు నచ్చని గ్రూపులు ఏంటి, నచ్చిన పర్సన్స్ ఎవరు? శివాజీ గారి గ్రూప్ మనకి ఏదైతే సీజన్ 7 ఉందో, నేను అంటే ఐ కెన్ నేమ్ మెనీ గ్రూప్స్. ఓకే, శివాజీ గారిది ఏదైతే ఉందో స్పై బ్యాచ్, తర్వాత ఆపోజిట్ స్పైడర్లు ఇవన్నీ నాకు నచ్చలేదు. ఓకే, ఇంకా ఒక మనిషిలో సత్తా శివ ఫేస్ టు ఫేస్, మ్యాన్ టు మ్యాన్ తెలుస్తుంది. గ్రూప్ కట్టి ఆడిన తర్వాత నేను పులి వేటాడే వేటని అప్రిషియేట్ చేస్తా. సింహం కన్నా కూడా ఓకే గుంపుగా వేటాడి గెలుచుకుంటా, తోడేళ్ళు, వుల్ఫ్ ప్యాక్, వాటి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. బట్ పులి సింగిల్ గా వేటాడుతుంది, సోలోగా. ఐ అప్రిషియేట్ దాట్. అంతే. ఎవరు ఇన్ని సీజన్స్ లో ఎవరు నచ్చింది నాకు? కరెక్ట్ గా చెప్పాలంటే నాకు హిందీ బిగ్ బాస్ లో నాకు శిల్పా షిండే అనే తెలుగులోకి వచ్చేప్పుడు నేను అదే చెప్పా కదా, విజయ్ సని నచ్చాడు. విజయ్ సని కావాలి ఇంకో పేరు చెప్పా, అంబటి అర్జున్ నచ్చాడు నాకు. ఐ లైక్ దిస్ గేమ్. అన్ఫార్చునేట్లీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్, మీకు తెలుసు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఎక్కువ. అర్జున్ గ్రూప్ లో లేడా? మోస్ట్లీ హీ వాజ్ నాట్ ఇన్ గ్రూప్. ఎందుకు లేదు చూసారా? ప్లీజ్ మీకు సబ్జెక్ట్ కరెక్షన్ మీరు కరెక్ట్ చేయండి ప్లీజ్. ఉన్నాడు కదా, నాకు ఎవరు గ్రూప్ తో కనబడ్డాడు నాకు అర్జున్, నాకు ఎందుకు సోలో ప్లేయర్ అని కనబడ్డాడు నాకు. ఎస్. సో ఇంకొక విషయం ఇక్కడ చాలా క్లియర్ గా డీటెయిల్ చెప్తా. ఇప్పుడు ఫ్రెండ్ కి ట్రోఫీ ఇవ్వం కదా, ఫ్రెండ్ కి ట్రోఫీ ఇచ్చేటంటే నువ్వు నీ ఫ్రెండ్ గెలిపించడం కోసం వెళ్తున్నావు. వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్ యొక్క ట్రూ పొటెన్షియాలిటీ జనం తెలియట్లా, అంతే కదా? అవును. మీ ఫ్రెండ్ పరితం ఉన్న టాస్క్ కాలు నొప్పి ఉంది, నువ్వు భుజం వేసుకుని పరిగెత్తేస్తావు. నీ ఫ్రెండ్ పొటెన్షియాలిటీ లేదు కదా అక్కడ. హూస్ ద విన్నర్ హియర్? ఇట్స్ అన్ అన్ఫేర్ అడ్వాంటేజ్ టు యూ అండ్ ఇట్స్ నాట్ ఎథికల్ ప్రాక్టీస్ టు అదర్ కంటెస్టెంట్ కదా. అన్నప్పుడు నీ ఫ్రెండ్ గెలిపించాలన్నప్పుడు నువ్వు కాము ఇంట్లో ఉండు, ఇంకొక ట్రూ డిజర్వింగ్ కంటెస్టెంట్ వస్తాడు షోలోకి, అంతే. యాక్చువల్లీ బిగ్ బాస్ లోనే కొన్ని టాస్క్లు ఉంటాయి. మేము వెళ్ళే దాంట్లో ఒక టాస్క్ ఉంది, కెప్టెన్సీ కంటెంటర్లు అయిపోయారు. ఓకే, నీ టాస్క్ ని ఇప్పుడు వేరే వాళ్ళు ఆడాలి, సెలెక్ట్ చేసుకోవాలి ఆ పర్సన్ అని అంటారు. ఇప్పుడు ఆ టాస్క్ ఆడాలి, ఏం చేస్తారు మీరు? అది చెప్తా. ఫ్రెండ్షిప్ వేరు, టీం వర్క్ వేరు. ఆ టీం వర్క్ కాదు ఇది. ఇక్కడ నీది నీ గేమ్ ని ఇంకొకరు ఆడాలి, ఆడితేనే నువ్వు కెప్టెన్ అవుతావు. ఒక పొటెన్షియల్ పర్సన్ నన్ను రిప్లేస్ చేసి నాలాగా ఆడగలగడు అన్న ఒక కంటెస్టెంట్ నాకు ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది, అక్కడికి వెళ్ళినాక మనకు అర్థమవుతుంది కదా, అతనికి చాయిస్ ఇస్తా. మరి అది ఫ్రెండే కదా ఆడేది? ఫ్రెండ్ కాదు, చాలా అది చెప్తాను ఇక్కడ. ఇప్పుడు నేను ఒక క్రికెట్ ప్లేయర్ గా, నేను ఒక టీమ్ లీడర్ గా ఉండేవాడిని. ఓకే, నేను కెప్టెన్ కాలేజ్ లో. ఓకే, ఇప్పుడు నేను నాకు టీం కెప్టెన్ గా ఉన్నప్పుడు నేను ఏం చేసామంటే, ఎదురుగుండా టీమ్ ఎలా ఉంటుందో దాని ఒక ఐడియా వస్తుంది కదా, దాంట్లో బౌలింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది, బ్యాటింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఏం చేసామంటే, ఈ టీమ్ మెంబర్స్ ఉందా నా ఫ్రెండ్స్ కాదు, దీస్ ఆర్ బెస్ట్ ప్లేయర్స్ వాట్ ఐ పిక్డ్ అప్. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు స్ట్రాటజీ వేసి, అరే నా ప్లేస్ లో నేను ఒక ఓపెనర్, ఓకే ఇతను ఫేస్ బౌలర్ వస్తున్నాడు అనుకో, నేను ఓపెనింగ్ తీసుకుంటా స్టాండ్. ఇతను యార్కర్ వేస్తా, లేకపోతే ఓవర్ ద వికెట్ వేస్తా, లేకపోతే అరౌండ్ ద వికెట్ వేస్తాడు, నాకు ఈ స్ట్రెంత్ ఉంది, నేను ఈ బౌలర్ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు నేను వెళ్తా. నేను హ్యాండిల్ చేయలేనరా ఈ టైప్ ఆఫ్ అటాక్ వస్తుంది అన్నప్పుడు నా ప్లేస్ లో నన్ను రిప్లేస్ చేసి హూ కెన్ పర్ఫార్మ్ వెరీ గుడ్ అని అతన్ని పంపిస్తా. హీ నీ నాట్ బి మై ఫ్రెండ్, అంతే సింపుల్. దట్స్ ఇట్. నైస్ బ్రో, బాగుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.